అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు స్టార్ డెల్టా స్టార్టర్కి పవర్ వైరింగ్, కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో నేను మీకు చెప్తాను. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే ముందుగా 3-phase సప్లైని తీసుకుంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద 3-phase సప్లై. దీన్ని మనం ప్రాపర్గా అరేంజ్ చేయాలి. ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని కొంచెం సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్యూజ్ యూనిట్కి వెళ్తున్నాం. చూడండి, నేను ప్రతిదీ ఒక సీక్వెన్స్గా మీకు ప్రతిదీ అర్థమయ్యే విధంగా చేస్తున్నాను. ఓకే, సో మీరు ఏ వీడియో చూసినా మీరు కంపల్సరిగా ఒక సిస్టమేటిక్గా ఉన్నది. ముందు 3-phase సప్లై, తర్వాత ప్రొటెక్షన్, 3-phase ప్రొటెక్షన్, తర్వాత సింగిల్-phase ప్రొటెక్షన్, కంట్రోల్ వైరింగ్ వచ్చేటప్పుడు అలా చేసుకుంటే మీకు రేపు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడైనా కొద్దిగా మీరు ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా మీరు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ఈజీగా అర్థమయ్యే విధంగా, కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా ఇస్తారో అలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫ్యూజ్ యూనిట్కి కలిపేశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మనం 3 కాంటాక్టర్స్ తీసుకోవాలి. స్టార్టర్ కాంటాక్ట్ స్టార్టర్లో మనకి మొత్తం ఎలా ఉంటాయంటే 3 పవర్ కాంటాక్టర్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ పవర్ కాంటాక్టర్, 2 స్టార్ పవర్ కాంటాక్టర్, 3 డెల్టా పవర్ కాంటాక్టర్. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే 3 పవర్ కాంటాక్టర్స్ని తీసుకుంటున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద KM1 పవర్ కాంటాక్టర్, దట్ మీన్స్ దిస్ ఈజ్ మెయిన్ పవర్ కాంటాక్టర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ స్టార్ కాంటాక్టర్, అండ్ ద ఫైనల్ delta contactor. These are the 3 contactors we are using in the star delta starter. Okay, so దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ వైరింగ్ పవర్ ఆఫ్ చేస్తున్నా, కలిపేస్తున్నా, వైరింగ్ చేస్తున్నా. చూడండి, ఈ మెయిన్ పవర్ కాంటాక్టర్ KM1 ఏదైతే ఉందో దీనికి నేను పవర్ వైరింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, అలాగే స్టార్ కాంటాక్టర్కి మనం పవర్ వైరింగ్ అనేది చేయకూడదు, డెల్టా కాంటాక్టర్కి చేయాలి. సేమ్ ఆర్ఫేస్ నుంచి మళ్ళీ ఒకటే. సో ఇక్కడ మీరు చూడండి, ఆర్ఫేస్ వచ్చేటప్పుడు KM1 పవర్ కాంటాక్టర్ 1 నెంబర్ టెర్మినల్ కలిపాను, అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే కలిపాను. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వవద్దు. నెక్స్ట్ వైఫేస్ వచ్చేటప్పటికి సేమ్ KM1 కాంటాక్టర్లో ఎలా ఇచ్చానో ఇక్కడ కూడా అలాగే ఇస్తున్నాను. ఓకే, చూసారు కదా. ఫైనల్లీ బీఫేస్ కూడా అలాగే. ఓకే, ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ కాంటాక్టర్ ఉంది కదా, దీన్ని లూపింగ్ చేయాలి ఇలాగా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓవర్లోడ్ రిలే అనేది తీసుకుంటాను. ఓవర్లోడ్ రిలే ఇలా ఓవర్లోడ్ రిలే అనేది తీసుకొని ఈ మెయిన్ పవర్ కాంటాక్టర్కి ఓవర్లోడ్ రిలేని కనెక్ట్ చేస్తాను. ఓకే, చూసారా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, స్టార్ డెల్టా మోటార్ని తీసుకోవాలి. ఒక 3-phase ఇండక్షన్ స్టార్, మనం దేనైనా తీసుకొచ్చి ఇండక్షన్. కొన్ని మోటార్స్ ఉంటాయి, కొన్ని మోటార్స్ ఓన్లీ డెల్టా కనెక్షన్లోనే రన్ చేయాలి, కొన్ని మోటార్స్ ఓన్లీ స్టార్లోనే రన్ చేయాలి, కొన్ని మోటార్ స్టార్లో రన్ చేయొచ్చు, డెల్టాలో కూడా రన్ చేయొచ్చు. అలాంటి మోటార్నే తీసుకోవాలి మనం. ఓకే, సో డెల్టా కనెక్టెడ్ మోటార్ని స్టార్లో రన్ చేయకూడదు. ఓకే, గుర్తుంచుకోండి, స్టార్ కనెక్టెడ్ మోటార్ని డెల్టాలో రన్ చేయకూడదు. ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని మోటార్ని రొటేట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను కనెక్షన్ ఇస్తాను. నేను చూడండి, ఆర్ ఫేస్ వచ్చేటప్పటికి ఇలా W2, ఇక్కడ ఆర్ వచ్చేటప్పటికి ఫస్ట్ నెంబర్ టెర్మినల్ ఇలా. ఓకే, నెక్స్ట్ వై వచ్చేటప్పటికి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇది బిలో కలపండి, బీ ఫేస్ ఇలాగే సేమ్. ఇలా. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు స్టార్ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే సేమ్ ఇలా ఆర్ కదా, ఇది ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ వై వచ్చేటప్పటికి ఇలా ఇక్కడ. ఇలా. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా సరిపోయిందా? ఇదన్నమాట.
ఇది స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క పవర్ వైరింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కంట్రోల్ వైరింగ్ అనేది చేయాలి. కొంచెం దగ్గర తీసుకుంటే మనకి స్పేస్ అనేది కొంచెం తగ్గుద్ది. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఎర్తింగ్ అనేది ఇవ్వాలి, గుర్తుంచుకోండి, ఎర్తింగ్ అనేది ఇవ్వాలి ఇలా. ఓకే, దిస్ ఈస్ ఎర్తింగ్. సరిపోయిందా? ఇలా ఇవ్వండి. అది ఓకే, కనబడింది కదా. ఇప్పుడు మనం ఇది పవర్ వైరింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాం, పవర్ వైరింగ్లో 3 ఫేజ్ సప్లై తీసుకున్నాం. 3 ఫేజ్ సప్లై నుంచి ఫ్యూజ్ యూనిట్ కనెక్ట్ చేసాం. ఫ్యూజ్ యూనిట్ నుంచి 2 కాంటాక్టర్స్ మాత్రమే కనెక్ట్ చేసాం. గుర్తించుకోండి, అది ఏ కాంటాక్టర్స్ కంటే మెయిన్ పవర్ కాంటాక్టర్కి, అలాగే డెల్టా పవర్ కాంటాక్టర్కి. ఇది స్టార్ కాంటాక్టర్కి మనం 3 ఫేజ్ సప్లై అనేది కనెక్ట్ చేయము, గుర్తించుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు వైరింగ్ అయితే క్లియర్గా అర్థమవుతుంది కదా, చూశారు కదా. ఇప్పుడు మనం కంట్రోల్ వైరింగ్ అనేది చేద్దాం. సో కంట్రోల్ వైరింగ్ కోసం ముందుగా మనం ఏం చేస్తున్నాం, ఒక సింగిల్ పోల్ ఎంసీబీ అనేది తీసుకుంటున్నాం. సింగిల్ పోల్ సర్క్యూట్ బ్రేకర్, చూశారు కదా, ఇది సింగిల్ పోల్ సర్క్యూట్ బ్రేకర్. దీన్ని మనం రొటేట్ చేసుకున్నాం. ఈ విధంగా రొటేట్ చేసుకొని దీనికి మనం ఒక L1 నుంచి తీసుకున్నాం కంట్రోల్ వైరింగ్ కోసం. ఓకే, సరిపోయింది కదా. ఇలా అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఓవర్లోడ్ రిలే ఎన్సీ. సో ఓవర్లోడ్ రిలే అనేది ఇక్కడ ఉంది కదా, F2 యొక్క ఎన్సీ అనేది తీసుకోవాలి. సో ఎన్సీ తీసుకున్నాం ఈ విధంగా. ఓకే, దీన్ని మనం ఇది K2 K1 ఉంది కదా, దీన్ని F2గా మార్చాలి. సో వాల్యూస్లోకి వెళ్తున్నాం, వాల్యూస్లోకి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేసి వాల్యూస్లోకి వెళ్ళండి, నెంబర్ మార్చండి 2 అని, ట్యాగ్లోకి వెళ్ళండి, F2లోకి వెళ్ళండి, సరిపోద్ది. ఓకే, అయిపోయింది ఇలా. ఓకే, సో ఓవర్లోడ్ రిలే అనేది కనెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టాప్ పుష్ బటన్ అనేది తీసుకోవాలి. సో స్టాప్ పుష్ బటన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇది స్టాప్ పుష్ బటన్ అనమాట. ఓకే, సో స్టాప్ పుష్ బటన్ అనేది ఓవర్లోడ్ రిలే యొక్క ఎన్సీ నుంచి అదర్ ఎండ్ ఏదైతే ఉందో దాని నుంచి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ స్టాప్ పుష్ బటన్ నుంచి స్టార్ట్ పుష్ బటన్కి వెళ్తుంది. ఓకే, చూడండి ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ కాంటాక్టర్, మెయిన్ పవర్ కాంటాక్టర్ KM1. సో KM1 ఇక్కడ ఇలాగా. సో దీని నుంచి ఇలా అవుతుంది అనమాట. సో దీని తర్వాత మరి ఇప్పుడు ఈ స్టార్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం ఆన్ చేయగానే ముందు స్టార్లో అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, కొంత టైం తర్వాత డెల్టాలో అనేది ఈ స్టార్లో అనేది ఆఫ్ అయిపోయి స్టార్ కనెక్షన్లో తిరిగే మోటార్ ఏదైతే ఉందో అది ఆఫ్ అయిపోయి డెల్టా కనెక్షన్లో ఆన్ అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఏంటి, పవర్ కాంటాక్టర్ KM2 ఏదైతే ఉందో అది ఆఫ్ అయిపోయి KM3 అనేది ఆన్ అవుతుంది. స్టార్లో ఆఫ్ అయిపోయి డెల్టాలో ఆన్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక టైమర్ని యూజ్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఆన్ డిలే టైమర్ అని అంటాం. ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారా, ఆన్ డిలే రిలే అని చూసారా, ఇదనమాట. ఓకే, ఇలా తీసుకోండి. సో దీని నుంచి ఇది ఆన్ అయినప్పుడే టైమర్ ఆన్ అవ్వాలి. ఓకే, ఈ మెయిన్ పవర్ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడే టైమర్ ఆన్ అవ్వాలి. కాబట్టి దీని నుంచే నేను తీసుకున్నాను. ఓకే, A1 నుంచి తీసుకున్నాను. ఓకే, సో రెండింటికి న్యూట్రల్ కామన్ కాబట్టి ఇలా న్యూట్రల్ కామన్ చేసి న్యూట్రల్ ఒకటి తీసుకుంటాను ఇక్కడ నుంచి. సో ఇలా. ఓకే, సో న్యూట్రల్ కూడా తీసేసుకున్నాం. సరిపోయింది కదా. ఇప్పుడు మనం స్టార్ కాంటాక్టర్కి మనం హోల్డింగ్ అనేది ఇవ్వాలి. హోల్డింగ్ అంటే ఇలా పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఆన్ అవ్వాలి. ఆన్ అవ్వాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక NO ఆక్సిలరీ కాంటాక్ట్ని యూజ్ చేసుకొని మనం హోల్డింగ్ సర్క్యూట్గా యూజ్ చేసుకొని మనం
ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తాను, ఒక ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటాను. సింపుల్గా ఉంటుంది, ఏమీ ఉండదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఈ డయాగ్రామ్లో 2-3 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే మీ మొబైల్లో ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదే కాంటాక్ట్ ఓడింగ్లో ఉండాలి KM1 కాబట్టి దీనికి KM1 అనేది ప్లాస్ చేస్తాం. వాల్యూస్లోకి వెళ్తాం, ఆల్రెడీ నెంబర్ 1 ఉంది కాబట్టి ట్యాగ్లోకి వెళ్తాం, కేని KMగా మార్చేస్తాం, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూడండి, చూసారా ఆన్ అయింది. సో మోటార్ అనేది చూసారా అవ్వలేదు. సో ఇవి స్టార్ట్ అయితే మోటార్ కాబట్టి ఇలా ఉంటే ట్రిప్ అయిపోద్ది మోటార్. ఓకే, ఇదన్నమాట. సో ఇక్కడ హోల్డ్ అయిపోయి ఉండిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇటుపక్క నుంచి సప్లై వెళ్తుంది, స్టార్ ఆన్ అవ్వాలి, తర్వాత డెల్టా ఆన్ అవ్వాలి. దీనికోసం మనం ఏం చేస్తాం, టైమర్ అనేది యూజ్ చేసాం కదా, టైమర్ నుంచి ఈ KM2 అనేది ఆన్ అవ్వాలి. ఓకే, సో గుర్తుంచుకోండి, ఈ స్టార్ కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు డెల్టా ఆన్ అవ్వకూడదు, డెల్టా ఆన్ అయినప్పుడు స్టార్ ఆన్ అవ్వకూడదు. దీనికోసం మనం ఏం చేసాం, ఇంటర్లాకింగ్ అనేది చేస్తున్నాం. ఇందాక లాస్ట్ వీడియోస్లో మనం చూసాం, రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్కి ఇంటర్లాకింగ్ ఎలా చేసాం అలా చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, KT1 టైమర్ NC నుంచి KT1 టైమర్ NC తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ సో వాల్యూస్లోకి వెళ్దాం. సో NC తీసుకుంటాను ఇలా. ఇక్కడ నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని KT1 కదా, ఇది T కదా, సో ఇక్కడ Tగా మార్చాలి. ఓకే, నెంబర్ అనేది ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ట్యాగ్లోకి వెళ్ళి KT సరిపోయింది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ సప్లై వెళ్తుంది అనమాట. ఓకే, గుర్తించుకోండి, ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం చెప్పుకున్నాం స్టార్ కాంటాక్ట్ ఆన్లో ఉన్నప్పుడు ఈ కాంటాక్ట్ అనేది ఆఫ్లో ఉండాలి. ఓకేనా, సో అంటే మెయిన్ డెల్టా కాంటాక్ట్ ఆఫ్లో ఉండాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ యొక్క కాంటాక్ట్ని NC నుంచి తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక NC ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకుంటాను, KM3, దీనికి జాయిన్ చేస్తాను. ఇది KM3 కదా, వాల్యూ నెంబర్ 3 మార్చండి. సో ట్యాగ్ వచ్చేటప్పటికి KM సరిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి స్టార్ కాంటాక్టర్కి ఇస్తాను. ఓకే, సో ఇంకో కాంటాక్టర్ తీసుకున్నా, ఇలా కనెక్ట్ చేసేస్తా. ఇప్పుడు న్యూట్రల్ కామన్ కాబట్టి న్యూట్రల్ ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దీన్ని ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. చూసారా స్టార్లో పడింది. సో కొంత టైం తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు ఏమన్నా డెల్టా క్లోజ్ అవ్వాలన్నమాట. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే డెల్టా కాంటాక్టర్కి ఇంకో కాంటాక్టర్ తీసుకుంటాం. ఓకే, డెల్టా కాంటాక్టర్ మెయిన్ పవర్ కోసం ఇక్కడ కంట్రోల్ వైరింగ్ అనేది చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ టైమర్ NC ఏదైతే ఉందో ఇది ఆఫ్ అయిపోయిన తర్వాత NO అయిపోతుంది. సో NO ఇక్కడ ఇంకొక NO ఉంటుంది, NO కాస్తే NC అవుతుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ NO తీసుకున్నాను, NC తీసుకున్నాను కదా, ఇప్పుడు NO తీసుకోవాలి టైమర్ది. ఓకే, సో NO ఆక్సిలరీ కాంటాక్ట్ కూడా తీసుకుంటున్నాను ఇలా. ఓకే, సో దీన్ని మార్చాలి. ఇప్పుడు KT1 కదా, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ట్యాగ్ మార్చేద్దాం. సరిపోయింది కదా, సేమ్ అదే సప్లై సరిపోయింది. ఇప్పుడు నేను NC, సో NC ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది. ఇప్పుడు డెల్టా కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే స్టార్ కాంటాక్టర్ ఆఫ్లో ఉండాలి. అందుకోసం మనం ఏం చేస్తాం, స్టార్ కాంటాక్టర్ నుంచి NC నుంచి ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఈ డెల్టా కాంటాక్టర్ మెయిన్ పవర్ డెల్టా కాంటాక్టర్ ఆన్ అవ్వడానికి. ఓకే, సో NC అనేది తీసుకుంటాను. ఇది KM2. ఓకే, సో నెంబర్ 2 వేసుకొని ట్యాగ్ Mగా మార్చేస్తాను. ఓకే, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మనం KM3 కాంటాక్టర్ కావాలి ఇలా. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరో కష్టం ఉందని అంటారు, చాలా ఈజీగా ఉంటాయి, అన్నీ ఈజీగానే ఉంటాయి.
మీరు జస్ట్ అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని, ఎన్ఓఎన్సి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఇనిషియల్గా చూడండి టైమర్ ఎన్ఓ ఉంది. ఎప్పుడైతే దీని టైం అయిపోయిందో ఇక్కడ 2 seconds అయిపోతే ఇది ఎన్సీ కాస్త ఎన్ఓ అయిపోద్ది, ఇది ఓపెన్ అయిపోద్ది, ఇది క్లోజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు చూపిస్తాను అది కూడా. సో లెట్స్ ట్రై దిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను, సో క్లోజ్ అయింది. సో ఇది ఆఫ్ అయింది, ఇది క్లోజ్ అయింది. సో ఇక్కడ చూసారా డెల్టాలో రన్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్ చేస్తాను, ఇక్కడ చూడండి. సో ఎప్పుడు చూసాను చూడండి, ఇవ్వండి ఈ రెండు క్లోజ్ అయ్యాయి. తర్వాత ఎట్ టైం ఇది ఆఫ్ అయిపోయి ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇది స్టార్టర్ యొక్క పవర్ వైరింగ్, కంట్రోల్ వైరింగ్ అనమాట. ఇక్కడ మీరు టైమింగ్ అనేది నేను 2 seconds ఇచ్చాను. సో ఇప్పుడు మీరు ఇందులో టైమింగ్ మార్చాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి వ్యానిష్లోకి వెళ్ళండి, డిలేలో ఉండండి, డిలేలో 2 అని ఉందా, దీన్ని 5 చేయండి. ఓకే, ఇప్పుడు ప్లే చేయండి. ఫ్యూజెస్ క్లోజ్ చేసాం, కంట్రోల్ ఎంసీబీ క్లోజ్ చేసాం. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు స్టార్లో ఉంది. ఎప్పుడైతే 5 seconds దాటిందో డెల్టాలో పడిపోయింది. ఓకే, ఇక్కడ చూడు సింబల్ కూడా ఉంది చూడండి, డెల్టాలో రన్ అవుతున్నట్టు చూడండి. ఇప్పుడు స్టార్ సింబల్ ఉంది, స్టార్లో రన్ అవుతున్నట్టు. సో ఎప్పుడైతే చూడండి మళ్ళీ డెల్టాలో ఉంది, డెల్టాలో రన్ అవుతున్నట్టు. ఇదన్నమాట. సో ఈ వైరింగ్ అనేది ఈ విధంగా చేస్తాము. సో చాలా ఈజీగా ఉంది. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్లో చేయండి, మళ్ళీ నేను మీకు చెప్తాను. ఓకే, 1 2 సార్లు.